ఓం గణపతయే నమః శ్రీ బాలాదేవియే నమః. ఈ వీడియోలో వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వారి వివాహ జీవితం ఎలా ఉంటుంది, వివాహంలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి, వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఇంట్లో చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి, వివాహ ఆలస్యానికి కారణం ఏమిటి, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే వృశ్చిక రాశి వారి యొక్క వివాహ జీవితానికి సంబంధించినటువంటి ఒక స్పష్టత అనేది వస్తుంది. ముందు ఈ రాశి వారు ఏ విధంగా ఉంటారో, ఏ విధంగా ఆలోచిస్తారో. వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతి. వీరు చాలా గాఢమైన భావోద్వేగాలు, తీవ్రమైన ప్రేమ నిబద్ధత కలిగిన వారు. భావోద్వేగాలు చాలా లోతుగా ఉంటాయి. నమ్మకం ఉన్న తర్వాత, నమ్మకం వచ్చిన తర్వాత వారితో పూర్తిగా అంకిత భావంతో ఉంటారు. రహస్య స్వభావం, శక్తివంతమైనటువంటి వ్యక్తిత్వం, ప్రేమలో తీవ్రత అనేది ఉంటుంది. వివాహ జీవితంలో మంచి లక్షణాలు చెప్పుకుంటే, ఒకటి గాఢమైనటువంటి ప్రేమ. వివాహ జీవిత భాగస్వామిని ఎంతో లోతుగా ప్రేమిస్తారు. ఒకసారి బంధం ఏర్పడితే చాలా బలంగా నిలుస్తారు. రెండోది నమ్మకమైన భాగస్వామి. నిజంగా ప్రేమిస్తే పూర్తిగా నిబద్ధత చూపుతారు. కుటుంబానికి రక్షణగా నిలుస్తారు. మూడోది రక్షణాత్మక స్వభావం. భాగస్వామిని ఏ ప్రమాదం నుంచి అయినా కాపాడాలని చూస్తారు. కుటుంబాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. నాలుగోది భావోద్వేగ బలం. కష్టకాలంలో కూడా వెనక్కి తగ్గరు. సమస్యలు ఎదుర్కొనే స్వశక్తి ఉంటుంది. వృశ్చిక రాశి పురుషుల జీవితానికి వచ్చేసరికి భార్యను చాలా రక్షణాత్మకంగా చూసుకుంటారు. నమ్మకం ఏర్పడితే చాలా లాయల్గా ఉంటారు. కానీ అనుమానం ఎక్కువగా ఉండవచ్చు. వృశ్చిక రాశి వారి మహిళలకు మాత్రం చాలా లోతైన ప్రేమ చూపిస్తారు. వీళ్ళలో కుటుంబానికి పూర్తిగా అంకితం అవుతారు. కానీ భావోద్వేగ తీవ్రత వల్ల మూడ్ స్వింగ్స్ అనేవి ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారికి వివాహ జీవితంలో ఎదురయ్యేటటువంటి సవాళ్ళు ఏమిటి? వృశ్చిక రాశి వారు చాలా గాఢమైన భావోద్వేగాలు, తీవ్రమైన ప్రేమ, బలమైన వ్యక్తిత్వం కలిగిన వారు. కానీ అదే తీవ్రత వల్ల దాంపత్య జీవితంలో కొన్ని సవాళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఒకటి, అధికమైనటువంటి అనుమానం. భాగస్వామిపై త్వరగా అనుమానం రావడం, చిన్న విషయాలను కూడా పెద్దగా ఆలోచించడం. దీంతో నమ్మకం తగ్గుతుంది, దాంపత్యంలో ఒత్తిడి పెరుగుతుంది. రెండోది, భావోద్వేగ తీవ్రత ఎక్కువగా ఉండడం. ప్రేమ చాలా గాఢంగా ఉంటుంది, కోపం కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. దీంతో చిన్న గొడవలు కూడా పెద్ద సమస్యలుగా మారవచ్చు. భావోద్వేగ నియంత్రణ కష్టమవుతుంది. మూడు, పగ పెట్టుకునే స్వభావం. బాధ కలిగితే వెంటనే మర్చిపోలేరు. పాత విషయాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవచ్చు. దీంతో సమస్యలు పరిష్కారం కాకుండా పొడవుగా సాగవచ్చు. నాలుగోది, నియంత్రణ స్వభావం. సంబంధంలో పూర్తిగా కంట్రోల్ కోరుకుంటారు. భాగస్వామి నిర్ణయాల్లో ఎక్కువ జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో స్వేచ్ఛ తగ్గినటువంటి భావన భాగస్వామికి కలగవచ్చు. ఐదోది, రహస్యంగా ఉండే స్వభావం. మనసులోని విషయాలను పూర్తిగా చెప్పకపోవడం, భావాలను దాచుకోవడం. దీంతో అపార్థాలు పెరుగుతాయి, కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడవచ్చు. ఆరోది, మూడ్ స్వింగ్స్. ఒకసారి చాలా ప్రేమగా ఉండడం, మరోసారి దూరంగా ఉండడం. దీంతో భాగస్వామికి గందరగోళం, సంబంధంలో అస్థిరత ఏర్పడడం. ఏడోది, నమ్మకం సమస్యలు. పూర్తిగా నమ్మడానికి సమయం తీసుకోవడం, నమ్మకం వచ్చిన తర్వాత కూడా అనుమానం రావడం. ఎనిమిదోది, భావాలను తీవ్రంగా అనుభవించడం. చిన్న విషయాలను కూడా చాలా లోతుగా తీసుకోవడం. భావోద్వేగ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది దీనివల్ల. అయితే పురుషులకి అధికమైనటువంటి అనుమానం, నియంత్రణ స్వభావం, కోపం త్వరగా రావడం ఉండొచ్చు ఈ వివాహ జీవితంలో ఎదురయ్యే సమస్యలు. మహిళలకైతే భావోద్వేగ తీవ్రత ఎక్కువగా ఉండడం, బాధను లోపల పెట్టుకోవడం, ప్రేమలో అధిక అంచనాలు పెట్టుకోవటం. ఇక వీరి వివాహ సమస్యలకి పరిహారాలు ఏమిటి, పరిష్కారం ఏమిటి చూద్దాం. ప్రధానంగా వీరి అనుమానం, కోపం, భావోద్వేగ తీవ్రత, నియంత్రణ స్వభావం అంటే సమస్యలు రావచ్చు వీరికి. కొన్ని పరిహారాలు అయితే చూద్దాం. కుజగ్రహ శాంతి పరిహారం. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కావడంతో ప్రతి మంగళవారం ఉపవాసం చేయడం, హనుమంతుని యొక్క దర్శనం, ఆరాధన మంచిది. హనుమాన్ చాలీసా చదవడం మంచిది. ఓం అంగారకాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించడం, ఎరుపు వస్త్రాలు లేదా కందులు దానంగా ఇవ్వటం. అలాగే దాంపత్య శాంతి కోసం దంపతులు ఇద్దరూ కలిసి శివపార్వతుల యొక్క ఆరాధన ఇంట్లోనే గృహంలో చేసుకోవడం మంచిది. సోమవారం శివాభిషేకం చేయడం, ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేయటం. అనుమానం మరియు కోపం తగ్గడానికి ప్రతిరోజు ధ్యానం లేదా ప్రాణాయామం చేయటం. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకోవడం, పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం. మానసిక శాంతి కోసం మంగళవారం పేదలకు ఆహారం దానం చేయడం, రక్తదానం సాధ్యమైతే ఆరోగ్యాన్ని బట్టి చేయడం మంచిది. శారీరక వ్యాయామం లేదా యోగా చేయడం మంచిది. వివాహం కనుక ఆలస్యమైతే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, కుజగ్రహ శాంతి, నవగ్రహ ప్రదక్షిణ, కుజుడికి జపం, శాంతి హోమం చేయించడం మంచిది. వీళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, అనుమానాలు తగ్గించుకోవాలి, భాగస్వామితో ఓపెన్గా మాట్లాడాలి, కోపాన్ని నియంత్రించాలి, పాత విషయాలను మళ్ళీ తీసుకురావద్దు, నమ్మకాన్ని పెంచుకోవాలి. ఇది వృశ్చిక రాశి వారి యొక్క వివాహ జీవిత విశేషాలు, సమస్యలు, పరిహారం.
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి సంబంధించినటువంటి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు జాతక సంబంధంగా కానీ వాస్తు సంబంధంగా కానీ ఏదైనా సందేహాలు సమస్యలు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మా యొక్క ఫోన్ నెంబర్ అది. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్వస్తి.